నల్గొండ జిల్లా నకరేకల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు చిరుమర్తి లింగయ్య చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను 100కు 100% అమలు చేస్తుందని వారు తెలిపారు. చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీపై చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు విలేకరుల సమావేశంలో కార్యక్రమంలో ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ మీద ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని చెప్పి వారు ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది. నేను టీఆర్ఎస్ పార్టీ కానీ మరి ముఖ్యంగా చిరుమర్తి లింగయ్య గారు కానీ నకరికల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఇప్పుడున్న వేముల వీరేశం కానీ కాంగ్రెస్ పార్టీని కానీ మీరు విమర్శించే అర్హత కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే అర్హత కానీ మీకు లేదని నేను ముఖ్యంగా చెప్తున్నాను. మీరు నగరికల్లో రాదలుచుకుంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే దండేస్తాను రండి, ఎవరైనా పెళ్ళిళ్ళు అయితే కార్యక్రమాలు రండి. కానీ ఇదే సందని చెప్పి కార్యక్రమాలకు వచ్చి అదే ప్రకారంగా ప్రెస్ మీట్ పెడితే పని అయిపోద్ది కదా అని ఆలోచనతో ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి అనాలి కదా అని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీ మీద అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఒక అభివృద్ధి చేసి పోవటం అనేది మీ పద్ధతి కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి 6 నెలలు అవుతుంది. 10 సంవత్సరాలు మీరు రాజ్యం వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖర్ రావు 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినా కూడా మొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో అది ఓడిపోయేంత వరకు కూడా మీరు అమలు చేయలేదు. మేము ఎందుకు మిమ్మల్ని అడగలే కదా, అది గమనించే ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ అధికారులు తెచ్చారు. మేము వచ్చిన తర్వాత రుణమాఫీ చేయలేదంటారు, రైతు బంధు బాగాలేదంటారు. రైతు బంధు మేము ఎలక్షన్లప్పుడు ఇచ్చడానికి పైసలు తయారు చేసి నువ్వు పెట్టుకొని ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏది ఎన్నికలు ఎప్పుడు ఇవ్వద్దంటే నీ సొంత మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాంట్రాక్టర్ చేసే వాళ్ళకు ఈ రైతు బంధు పైసలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే లేకుండా చేసినవి టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు రైతు బంధు చేయలేదు, రుణమాఫీ చేయలేదు. మా ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేయలేదన్న సంగతి ఆగస్టు వరకు ఇస్తా అన్నాడు. ఇవ్వకపోతే హరీష్ రావు రాజీనామా పెట్టాలని చెప్పి అది చర్చల మీద నడుస్తుంది. ఆగస్టు రాకముందే నువ్వు రుణమాఫీ చేయలేదు, నువ్వు రైతు బంధు చేయలేదు అనేది అర్హత మీకు లేదు. నకరికల్ నియోజకవర్గంలో మీరు మరీ చెప్తున్నా, ఏమన్నా మీరు ఎవ్వరు ఎక్కర్లేదు. మీరు ఎదురు పేపర్లో చేసి పత్రికలు వస్తే ఏదో అయిపోతాయి కాదు, ఎదురుగా కూర్చొని చర్చలు కూర్చుందాం. మీరు అడిగిన దానికి నీ సమాధానం చెప్తాం, మీరు అడిగిన దానికి మీ సమాధానం చెప్పండి. ఉత్తని గాలి మాట చెప్పి ఏదో వచ్చినామా ప్రెస్ మీట్ పెట్టామా పోయినా కాదు. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం సర్వనాశనం చేసిపోతే చాలా